12:30 అవడానికి 3:30 గంటలు ఉంది. అప్పటి వరకు అమ్మాయిని బయటికి తీసుకెళ్ళటం కుదరదు కదా పెద్దమ్మా. అదే కదరా నా కంగారు కూడా. అమ్మా అప్పటి వరకు ఓడ్చుకో తల్లి, ఇంతకు మించి ఏమీ చేయలేమమ్మా. నాన్న నా వల్ల కాదు, ఈ నొప్పి నేను తట్టుకోలేను నాన్న. ఓడ్చుకోమ్మా, కొంచెం ఓడ్చుకోమ్మా, ఓడ్చుకో. అమ్మా అయ్యో అమ్మో దేవుడా. పాప మా అమ్మ ఇందాకటి నుంచి నొప్పులు పడుతుంది, ఎలా ఇప్పుడు? ఏమైనా ఎమర్జెన్సీ అయి హాస్పిటల్కి తీసుకెళ్లాలేమో. ఈ ఊరి వాళ్ళు ఆనవాయితీలు కట్టుబాట్లని ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే చాలా ప్రమాదం అవ్వచ్చు. అమ్మా అమ్మా నాన్న, ఈ నొప్పులు నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాన్న. కొంచెం ఓడ్చుకోమ్మా. అమ్మా అమ్మా ఈ బిడ్డకి ఎంత పరీక్ష పెట్టావేంటమ్మా? కాసేపట్లో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం. ఏం చేయాలి తల్లి? నువ్వేదో ఒక దారి చూపించు. ఇలాంటప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోదు. విహారి గారు, విహారి గారు, అయ్యో విహారి గారు, అమ్మా అమ్మా విహారి గారు, అమ్మా అమ్మా. ఏ బాబు, నువ్వెందుకు వచ్చావు? 12:30 వరకు బయటికి రాకూడదని ఊరు కట్టుబాటని నీకు తెలవదా? అసలు మీకు ఆ మాట అనడానికి నోరు ఎలా వచ్చింది? అమ్మా అవతల ఒక తల్లి జన్మనివ్వడానికి నొప్పులు పడుతూ ఉంటే మీరు కట్టుబాట్లు ఆనవాయితీలని ఆ తల్లిని ఇబ్బంది పెడతారా? ఇప్పుడు గ్రామం కట్టుబాటుని దాటి ఊరు బయటికి వెళ్తే నా కూతురికే కాదు గ్రామానికి కూడా అరిష్టం. నా కూతురు ఇంకో 2 గంటలు ఓడ్చుకోగలదు. అసలు మీరు మనుషులా మృగాలా? అమ్మా మీ మూఢనమ్మకాలతో పిచ్చి పిచ్చి కట్టుబాట్లతో 2 ప్రాణాలతో మీరు చెలగాటమాడుతున్నారు. చూడు బాబు, నువ్వు సిటీ మనిషివి, నీకు ఇవన్నీ అర్థం కావు. కాసేపు మాట్లాడకుండా ఉండు. నాన్న విహారీ గారికి బాగా చలిగా ఉన్నట్టుంది. నీ వల్ల ఊరికి అరిష్టం కలిగింది. నువ్వు చేసిన పని వల్ల ఇక్కడ ఎవరికి ఏమవుతుందోనని గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
మేమందరం బయటికి రాలేక మాకు మానవత్వం లేదనుకున్నావా? ఇతను కట్టుబాట్లను మితిమీరాడు. ఇతనికి తగిన శిక్ష వేయాలి. నేను చేసింది మీకు తప్పు అనిపిస్తే ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను. బిహారీ గారు చేసిన దాంట్లో తప్పే ఉంది. నొప్పులతో బాధపడుతున్న శ్యామల్ని కాపాడడం తప్ప 2 ప్రాణాలని ఆయన కాపాడితే సత్కారం చేయాల్సింది పోయి ఇలా శిక్షలు వేస్తారా? అమ్మా కనకం, నువ్వు ఊరుకో. మంచి చేస్తే శిక్షించమని ఏ శాస్త్రం చెప్తుంది? ప్రాణాలు కాపాడిన వ్యక్తిని దూషించమని ఏ పురాణాల్లో రాసుంది? ఇలాంటి విషయాల్లో మన నమ్మకాలు పక్కన పెట్టి నిజాలు చూడాలి. కలిగిన మేలుని గుర్తించి దానికి కారణమైన వాళ్ళని మెచ్చుకోవాలి, కానీ ఇలా పంచాయతీ పెట్టి నిందించకూడదు. కనకం, నీకిక్కడ ఆనవాయితీ తెలిసి కూడా అది మీరిన వాళ్ళని వెనకేసుకుని రావద్దు. నాన్న, శ్యామల నొప్పులతో బాధపడుతూ ఉంటే నువ్వెంత కంగారు పడ్డావో నాకు తెలుసు నాన్న. శ్యామల ప్రాణం పోతుందంటే ఇలాంటి సాంప్రదాయాలు మీరడానికి నువ్వు ఆలోచించవని నాకు తెలుసు. ఒకవేళ విహారీ గారు వెళ్ళడం ఆలస్యం అయ్యుంటే నువ్వైనా వెళ్ళేవాడివే కదా. అమ్మా కనకం, ఏది ఏమైనా అతను తప్పు చేశాడు, శిక్ష పడాల్సిందే. ఇది అన్యాయం, అక్రమం. కనకం, ఇక చాలు. అది కాదు నాన్న. నువ్వేం మాట్లాడకు. అతనికి శిక్ష అమలు చేయండి. శ్యామవర్ణధారణం తైత్యవంచనాశకం